నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం బ్రెడ్ హల్వా చేసుకుందామండి. మనం బ్రెడ్ ఇలాగా తెచ్చుకునేటప్పుడు స్మూత్గా ఉంటుంది కదండి, దాన్ని మనం కేసరి చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక రోజు మొత్తం బయట తీసి పెట్టుకోవాలండి. ఇలా మనం ఇరగొడితే ఇలా రస్క్ టైప్లో ఇరిగేటట్టుగా దీన్ని డ్రై చేసుకుని ఉంచుకోవాలి. మనం ఒక ప్యాకెట్ బ్రెడ్ ముక్కలు తీసుకున్నామండి. దానికి ఒక 1/2 కేజీ బెల్లం పడుతుంది, కొంచెం యాలకుల పౌడరు, డ్రై ఫ్రూట్స్. ఒకవేళ మీరు బెల్లం బదులు పంచదార వేసుకోవాలనుకున్నా ఇదే క్వాలిటీ వేసుకోవచ్చండి. మనం కొంచెం నెయ్యి పోసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. బ్రెడ్ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని ఇవి నేతిలో వేపుకోవాలండి. మనం బ్రెడ్ ముక్కలు వేపుకోవడానికి కావాల్సినంత నెయ్యి పోసుకుందామండి. నెయ్యి వేడెక్కింది కదండి, ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి, వీటిని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మనం చల్లారి పెట్టుకుని ఉంచుకుందామండి. ఈలోపు మనం బెల్లం పాకం పట్టుకుందాం. దీనికి మనం ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకుందామండి. పాకం ఇలాగా తీగ పాకంలాగా వచ్చింది కదండి, ఇప్పుడు ఇందులో మనం ముక్కలు వేసుకుందామండి. ఇందులో మనం యాలకుల పౌడర్ కూడా వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో ఈజీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.